హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఎగ్ మసాలా పన్నీర్ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. చాలా టేస్టీగా ఉండే ఈ కర్రీ ఎలా చేయాలో ప్రిపేర్లోకి వెళ్ళిపోదాం. 2 స్పూన్లు ధనియాలు ఫ్రై చేసుకున్నాను. కొంచెం కొబ్బరి, ఎండు కొబ్బరి, 5-6 రెబ్బలు వెల్లుల్లిపాయలు, కొంచెం అల్లం, ఎండుమిర్చి, బాదం పప్పు గంట ముందు నానబెట్టుకున్నాను. వీటన్నిటిని మిక్సీ వేసుకోవాలి. అన్నిటినీ మిక్సీ పట్టుకోవాలి. 2 టమాటాలు, 2 ఆనియన్, కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి. ఎగ్ పన్నీర్ కర్రీ చేస్తున్నాను. దానికి ముందుగా కొంచెం ఆయిల్ వేసుకున్నాము. దీంట్లోనే కొంచెం సాల్ట్, చిటికెడు మిరప్పొడి, 1 మినిట్ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఆయిల్లో పన్నీర్ ముక్కలు వేసుకుంటున్నాను. ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు, పన్నీర్ ముక్కలు గట్టిపడిపోతుంది. తీసేస్తాను. ఇంట్లోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు మిక్సీ వేసుకున్నాక మసాలా పేస్ట్ దీంట్లోనే వేసుకున్నాం. గ్రేవీ చిక్కగా ఉంది చూడండి. ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్నాం. దీంట్లో మీరు పచ్చ బఠానీ ఉంటే పచ్చ బఠానీ కూడా వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. కరివేపాకు, పసుపు పొడి, సాల్ట్. 5 నిమిషాలు గ్రేవీ అంతా బాగా ఇలా మరిగింది అనుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. బాగా ఉడికింది. ఇప్పుడు కోడిగుడ్లు వేసుకున్నాం. పన్నీర్ వేసేద్దాం. ఈ గ్రేవీని కొంచెం సేపు ఇలాగే ఉడకనియాలి. ఎగ్ పన్నీర్ కర్రీ రెడీ అయ్యింది చూడండి. టేస్టీ ఎగ్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా గ్యాస్ ఆపేద్దాం. మీరు ఎగ్ వేసుకోకుండా ఉత్త పన్నీర్ వేసుకొని కూడా ఇదే మసాలాతో కర్రీ చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ఎగ్ మసాలా పన్నీర్ కర్రీ. ఈ కర్రీ పలావ్లోకి, రోటీలోకి, చపాతీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ కర్రీ మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.